హాయ్ ఆల్. ఈరోజు నా ముందు ఎవరున్నారో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. మోస్ట్లీ టాలెంటెడ్, వర్సటైల్ అండ్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్స్ నా ముందున్నారనమాట. లెట్ మీ ఇంట్రడ్యూస్ దెమ్. హాలి గారు వస్తున్నారా? హాలి గారు కాదండి, మీ గురించే చెప్తున్నాను. అంటే అమేజింగ్ హ్యూమన్ బీయింగ్స్ అంటుంటే స్ట్రైట్ క్వశ్చన్, ఈ మూవీ సారంగపాణి మీకు ఎలా వచ్చింది ఆపర్చునిటీ? ఎలా వచ్చింది అంటే ఫోన్ చేసి ఇచ్చారు. స్ట్రైట్ గా చెప్తే స్టేట్ అంటే ఫోన్ చేసి వచ్చిందా? ఫోన్ చేసి ఫోన్లోనే వచ్చింది యాక్చువల్లీ. స్టోరీ కూడా ఫోన్లోనే. సగం ఫోన్లో వచ్చిందండి, ఇంకొక సగము అక్కడ టేబుల్ మీద ఇచ్చారు. సో మన బట్ ఇలాంటివి కాకుండా మూవీలో చాలా బాగుంటాయి మా పంచ సైడ్. స్టార్టింగే ఒక పంచ్తో మొదలైంది కాబట్టి అమేజింగ్లీ మీ ముగ్గురు కాంబినేషన్లో ఐ థింక్ పంచెస్ అదిరిపోయి ఉంటాయి. సో వాట్ ఈస్ దట్ వన్ పాయింట్ ఈ పిక్చర్ మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్? పేమెంట్ అండి. తర్వాత కిషోర్ అన్న ఇంకా వీళ్ళిద్దరు ఒప్పుకున్నారు కాబట్టి. మీరేమైనా డిఫరెంట్గా ఆన్సర్ చేస్తారండి పేమెంట్ కాకుండా? పేమెంట్ అండి, శ్రీదేవి మూవీస్ అంటే మాకు పేమెంట్ నిజంగా చాలా ప్రాబ్లం. ట్రీట్మెంట్ అండ్ పేమెంట్. ట్రీట్మెంట్ అండ్ పేమెంట్. సమ్నేల్ కి ఐ థింక్ వచ్చేసింది. సో బేసిక్ గా ఇంద్రగంటి గారి సినిమా అని చెప్పి ఎవరు చేయలేదు. అవన్నీ సార్ నెక్స్ట్ చెప్దాం అనుకున్నా, కట్ చేసి లేదు, నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు తూచి మళ్ళీ ఫస్ట్ నుంచి. యాక్చువల్లీ సార్, ఇంద్రగంటి గారి మూవీస్ లో నేను ఉండడం అనేది ఒక నాకు నిజంగా పూర్వజన్మ సుకృతం. ఇది మళ్ళీ డబ్బింగ్ చేద్దాం అనుకున్నా కానీ మర్చిపోయి ఇంటర్వ్యూ. మీకు ఫస్ట్ మూవీ అనుకుంటాను. సో మీకు ఎలా అనిపించింది? నాకు కూడా మీకు ఫస్ట్ మూవీ ఎలా అనిపించింది ఆయనతో? చాలా చాలా మళ్ళీ ఆయన ఏ సినిమా చేసినా అందులో ప్రతి సినిమాలో క్యారెక్టర్ చేయాలనిపిస్తుంది. కానీ ఏదేమైనా సార్, ఇంద్రగంటి గారి మూవీస్ లో నేను హర్ష గారు ఏంటంటే అంచెలంచెలుగా ఎదుగుదాం అనుకుంటాం. స్టెప్స్గా మనం డైరెక్ట్ పెంట్ హౌస్కి వెళ్ళిపోయాడు ఈ సినిమాతో. లిఫ్ట్ తీసుకోకుండా మెట్లెక్కి. ఆ విషయంలో మాకు కొంచెం ఉన్నా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే వీఆర్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి. డిఫరెంట్ డైరెక్టర్ తోటి మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఒక మూవీ సీన్ మీరు అక్కడ ఇంప్రూవైజ్ చేసి పంచులు యాడ్ అవుతాయి, అవన్నీ ఉంటాయి. ఈ మూవీలో లైక్ ఇంద్రగంటి గారిది ఒక డిఫరెంట్ వే ఆఫ్ కామెడీ, లైక్ కొంచెం మన జంధ్యాల గారి టచ్ ఉండి దాంతో ఉంటుంది. సో హౌ డిఫికల్ట్ వాజ్ ఇట్ టు డూ దిస్ క్లీన్ కామెడీ ఆర్ డైలాగ్ బేస్డ్ కామెడీ కంపేర్ టు ది అదర్ మూవీస్ విచ్ యూ యాక్టెడ్? అంటే వేరేవన్నీ డట్టి కామెడీ అంటున్నారా? కాంట్రవర్సీ అంటే దట్ కాంట్రవర్సీలోకి అందుకే ఇద్దరం సైలెంట్ గా ఉన్నాం. కాదు సార్, మీకే బాగా తెలుసు. నువ్వే ఆయనలా బిహేవ్ చేస్తున్నావు, నీకే ప్రాబ్లం అవుతుంది. కాంట్రవర్సీకి ఎంత దూరం ఉంటే అంత బెటర్. లేదండి, మాకని ఇంద్రగంటి గారి మూవీస్ లో స్క్రిప్ట్ అంటే ఇంకా ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ఇంప్రూవైజ్డే మాకు వస్తుంది చేతికి 2 months బ్యాక్. సో అప్పుడే స్క్రిప్ట్ రీడింగ్లో అన్నీ అయిపోతాయి. మాకు షూట్లో వచ్చి పర్ఫామ్ చేయడమే ఉంటుంది. పెద్ద హెక్టిక్ కూడా ఉండదు అన్నమాట. వెరీ కూల్. ఆ ప్రాసెస్ యాక్చువల్లీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అండ్ జంధ్యాల గారిది ఒక ఎరా అయితే మోహన్ కృష్ణ గారిది ఒక ఎరా. ఇట్స్ లైక్ హిస్ ఫిలిమ్స్, హిస్ స్టోరీస్ అండ్ వెరీ ప్రోగ్రెసివ్. ఆయన ఆలోచన విధానం ఎంత ప్రోగ్రెసివ్గా ఉంటుందో ఆయన సినిమాల్లో చూడొచ్చు. సో ట్రైలర్ అయితే చాలా ఫన్నీగా ఉంది. సో అందులో చూపించినట్టుగా మీకు జాతకాల మీద నమ్మకం ఉందా? పెద్దగా అంత పెద్దగా ఏం లేదండి. మీకండి ఉందండి. ఓకే, ఈ జాతకాల మీద నమ్మకమా లేదా జాతకం ఉందా? ఇది చేసాకనే నమ్మడం స్టార్ట్ చేశానండి. ఎందుకంటే నా జాతకంలో ఆయన లాంటి ఒక బ్రదర్ ఫ్రెండ్ తగలాలని రాసింది. అది ఈ సినిమాతో జరిగింది. వెంటనే లేచి వెళ్ళిపోవాలి ఉంది, కానీ మైక్ ఉంది కదా, వైర్డ్ మైక్, అది వెళ్ళడం కావద్దు, అందుకనే వేస్తున్నాం. గ్రేస్ఫుల్లీ ఏంటి, నేను అన్నది కాంప్లిమెంట్. అది కాంప్లిమెంట్ లాగా అనిపించింది. మీకు తెలియదు ఏముందండి. ఏంటి, నేను జెన్యున్గా చెప్తున్నాను సార్. నిజంగా నాకు ఈ సినిమా ద్వారా ఇద్దరు బ్రదర్స్, ఈయన ముందు నుంచి బ్రదరే, ఆయన కొత్త పెద్ద బ్రదర్ రామరావు గారు సరస్వతి పుత్రుడు అంటారు కదా, అలానే హర్ష గారు సర్కాస్టిక్ పుత్రుడు. ఇప్పుడు అంటే ఏజ్ లో ఆయన పెద్ద అని చెప్తున్నారా లేకపోతే ఎక్స్పీరియన్స్? చాలా జెన్యున్ గా. అంటే ఆయన ఇప్పుడు జనరల్గా మనం మిగిలిన యాక్టర్స్తో పనిచేస్తున్నప్పుడు, నేను అంటే ఎవరో స్పెసిఫిక్గా అని చెప్పను, ఎవరన్నా ఒక యాక్టర్కి దే వోంట్ లైక్ హోల్ హార్టెడ్గా మన పక్కన వాళ్ళకి సపోర్ట్ చేయరు జనరల్గా. అంటే హీఈస్ నాట్ లైక్ దట్. హీఈస్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సీన్, హౌ మోర్ ఫనీ కెన్ ఇట్ బి. ఆ ప్రాసెస్లో ఇఫ్ దేర్ ఇస్ హీ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ అడ్వైస్, హీ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ సజెషన్స్, ఇంప్రొవైజేషన్స్ విచ్ which bring out the scene. డైలాగ్స్ త్యాగం చేసి నీకు ఇచ్చినది కూడా. సో మీరు ఏమంటున్నారంటే ఈజ్ మోస్ట్ డెడికేటెడ్ అండ్ కమిటెడ్ యాక్టర్ అంటారు. అది ఎలాగో, బట్ హీస్ అంటే చాలా వెరీ గివింగ్. యా, ఒక తాడి చెట్టు లాగా ఈజ్ ఆల్వేస్ గివింగ్. లేదంటే
తాటి చెట్టు తాటి చెట్టు చూసావా? లేదు అది ఏ perspective లో నేనైతే చూస్తారు? తాటి చెట్టు అంటే నా ఉద్దేశం ఏంటంటే కోకోనట్ ట్రీ కోకోనట్ ట్రీ ఏమంటారంటే కోకోనట్ ట్రీ ఇస్ ఆల్వేస్ గివింగ్ అంటే బేసికలీ ఇప్పుడు తాటి చెట్టు ఎందుకు వచ్చింది? మరి నీ ప్రకారం మిగతా trees సరే ఏం ఆయన ఒక కొబ్బరి బొండం లాగా ఒక కాయ నీళ్లు అందులో కొబ్బరి అన్ని ఇస్తుంటారు తర్వాత అవి ఆయన గ్యాప్ చూసుకుని మధ్యలో ఎక్కిసారు లేదు పాజిటివ్ పర్స్పెక్టివ్ లో నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే ఆయన సెల్ఫ్లెస్ గా Yes. ఈ డైలాగ్ నేనే చెప్పాలి లేకపోతే ఈ సీన్ లో నేనే షో స్టీలర్ అవ్వాలి అన్నట్టు కాకుండా ఇప్పుడు ఒక చోట హీ గివ్స్ మీ అంటే హీఈస్ నాట్ వరీడ్ అబౌట్ స్టీలింగ్ హిస్ థండర్ బికాస్ హీస్ గాట్ ద థండర్ ఆల్వేస్ సో హీ లెండ్స్ హిస్ థండర్ బ్యూటిఫుల్ థింగ్ ఇది అది తాడి చెట్టు కొబ్బరి చెట్టు కట్ చేసి అది కావాలి అది ఉంటేనే దీని వాల్యూ ఓకే అట్లయినా ఓకే సో ఎలా అనిపిస్తుంది నాకు డౌటే. ఎలా అనిపిస్తుందండి ఆ కాంప్లిమెంట్స్ కొంచెం చెమట వస్తుందండి నాకు నేను ఆయన జెన్యున్ గా నిజంగా బయట చెప్పినా కూడా ఊరుకోరా అని ఈ కట్స్ ఇట్ అనమాట దాన్ని క్యాన్సిల్ ఇమీడియట్లీ క్యాన్సిల్ చేస్తారు సో హీరోయిన్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ఆయన అడగండి అంటే మీరు చేయలేదా ఇది ఆయన బాగుంది. అడగండి అంటున్నాను పోనీ మీకు సోలో హీరో సీన్లు ఎవరు ఇక్కడ? ఉంటాయి కదా మీకు సోలో సీన్లు ఉంటుంటే మీకు కాంబినేషన్ సీన్స్ అనిపిస్తాయి ఎలా అనిపించింది చాలా బాగా చేసాం చూడండి ఇగో మేము ఎంతో మంచి ఫ్రెండ్స్ మీరు ఎలా చేశారు అని అడగట్లా ఏమేం చేశారు అని అడుగుతున్నారు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఫెంటాస్టిక్ గా ఉండింది చాలా బాగుంది లైక్ వెరీ వెరీ గుడ్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ విల్ టేక్ అవే ఫ్రమ్ దిస్ మూవీ మీరు ముగ్గురు డిఫరెంట్గా ఆన్సర్ చేయొచ్చు నేనైతే కాస్ట్యూమ్స్ అండి గెటప్ ఏదైతే ఉందో అది నాకు ఎందుకంటే నేను ఈ సినిమాలో ఫస్ట్ టైం ఆ వెయిటర్ గెటప్ కానీ యాక్టర్ కానీ సో ఆ గెటప్ బాగా నచ్చింది ఆ గెటప్ బాగా నచ్చింది చాలా బాగా సూట్ అయింది కూడా చాలా బాగా సూట్ అయింది నాకు చాలా మెమరీస్ ఉన్నాయి Sir, మీరు? నేనా ద వన్ థింగ్ ఐ టేక్ అవే ఇస్ డెఫినెట్లీ ది ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ మోహన్ గారు తర్వాత కృష్ణప్రసాద్ గారు ఐ థింక్ డెఫినెట్లీ అమేజింగ్ ప్రొఫెషనల్ ఆన్సర్ సార్ నాకు ఐ విల్ సే బాండింగ్ విత్ హర్ష గారండి నైస్ డెఫినెట్లీ అన్ ఎక్స్పీరియన్స్ సో ఈ బాండింగ్ తో ఒక మీరిద్దరు హీరోగా ఒక మల్టీ స్టారర్ సినిమా ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా హీరోగా అది కూడా మల్టీ స్టార్ అది కలుద్దాం మనం ఇంటర్ చాలా మాట్లాడారు యువర్ రియలీ గోయింగ్ డీప్ యాక్చువల్లీ అంటే అన్నారు కొంచెం డీప్గా అలా గమనించావా ఎంత లేట్గా ఉందో హీరోగా అది కూడా మల్టీ స్టార్ అంట బాండింగ్ ఆన్ స్క్రీన్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది కదా సార్ ఆఫ్ స్క్రీన్ ఇంత బాగుంది అంటే నాకు యాక్చువల్గా హర్షతో ఎప్పుడన్నా ఒక మంచి ఫుల్ లెంత్ ఉండాలని కోరుకుంటుంది అండ్ ఐమ్ గ్లాడ్ ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ ఇన్ దిస్ మూవీ సో ఈ మూవీలో త్రూ అవుట్ మీ కాంబినేషన్ Throughout. ఓ యా యా అమేజింగ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ అండ్ యాక్చువల్లీ ఈ సినిమాలో చెప్పాలంటే కేవలం హీరో నన్ను ఆపాదిస్తారు కానీ వీళ్ళిద్దరు- అది ఆ హీ- ఆ, ఆపాదిస్తారా ఆ, ఆ. అంటే అవన్నీ నాకు అర్థమైంది ఏంటి నార్జీ అంతే నేను సరిపోతుంది ఎక్కడన్నా తర్వాత డిక్షన్ లో చూసుకుందాం మనకెందుకు అంటే ఆయన ఉద్దేశంలో హీరోగా నన్నే అంటారు కానీ వీళ్ళు కూడా సినిమాని ముందుండి వాళ్ళ భుజాల మీద నడిపించారు అని చెప్తున్నారు అంటారు అంటే ఏమంటే ఒకటైతే కన్ఫర్మ్ అండి హర్ష గారు ఇద్దరం ఈ విషయంలో గారు ఎందుకు ఇప్పుడు అక్షయ్ గారు అది హర్ష నేను ఇద్దరం ఒక విషయంలో ఏకీభవిస్తాం మనోడి విషయం మన యాంగిల్ చెప్పానంటే మోస్ట్ హంబుల్ అండి మోడెస్ట్ అండి మోస్ట్ మోడెస్ట్ హంబుల్ గ్రౌండెడ్ మోడెస్ట్ మోడెస్ట్ అమేజింగ్ హంబుల్ బైవ గారు కూడా. ఈయనండి అది ఆయన హంబుల్ మాది వదిలేయండి మా ఇద్దరిది వదిలేయండి ఈయన మేము హ్యూమన్స్ ఆ అమేజింగ్ హంబుల్ మోడెస్ట్ అన్ని ఈయన వర్సటైల్ వర్సటైల్ రెప్టైల్ అన్ని మొత్తం versatile. నిజంగా నేనంటే కొన్నాళ్ళ తర్వాత ఆయన ప్రియదర్శి అని కాకుండా ప్రియ మోడెస్టీ ప్రియ ఆనెస్టీ అని నిజంగా అంటే సరే మీరు అందరినీ డౌన్ టు ద ఎర్త్ చూసింటారు ఇప్పుడు దాకా అవును. ఈయన Under the అండర్ ద ఎర్త్ బిలో ద ఎర్త్ నియర్ ద కోర్ అట్లా మేము యాక్చువల్లీ నార్మల్గా ఉంటామండి ఇద్దరము మేము దర్శితో కూర్చుంటే కనుక మేము మీకు యాటిట్యూడ్ ఉన్నట్టు అనిపిస్తుంది అదే మేము నార్మల్గా ఉంటేనే మేము నార్మల్గా నార్మల్ గానే ఉంటాం. అతను లేడనుకోండి సార్ మీకు కిషోర్ హర్ష ఎంత కూల్ పీపుల్ అని అంటారు ఇతను వచ్చి కూర్చున్న తర్వాత ఏమో తెలుసా వాళ్ళకి ఏంటంటే కిషోర్ హర్ష అంత ఎందుకు attitude attitude, ఏం ఏంటి? సాధించారు లైఫ్ లో అని చెప్పి అంటారు మీరే ఎందుకంటే ఈయన బిహేవియర్ అలా ఉంటుంది ఆయన ఆరా అలా మిమ్మల్ని అలా మార్చేసి- ఉంటుంది. అంతే. అది మాకు చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా ఈయన వచ్చిన తర్వాత కాన్షియస్ అయిపోతాం యాక్చువల్గా అప్పటిదాకా మేము నార్మల్ గానే ఉంటాం మీకు కూడా చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది సార్ యాక్చువల్ చాలా కూల్గా ఉంటాం మేము ఇద్దరం బయట ఇతను వచ్చిన తర్వాత ఈయన హంబులే చూసరికి మీకు సడన్ గా మేము డిఫరెంట్ కనబడుతుంది ఇది చూస్తే నిజంగా అంటే మేము ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు ఇలా ఉండకపోతే ప్రాబ్లం అయిపోద్దేమో అన్నట్టు దట్స్ అమేజింగ్ కదా ఆయన స్క్రీన్ ఆయనకి అమేజింగ్ సార్ మా ఇద్దరు పరిస్థితి విల్ హ్యావ్ ఎ క్విక్ ర్యాపిడ్ ఫైర్ అండ్ ర్యాండమ్ క్వశ్చన్స్ మీరు మీ కో స్టార్కి
ఏదైనా ట్యాగ్ ఇవ్వాలనుకుంటే ఏం ట్యాగ్ ఇస్తారు? లైక్ మీరు హర్ష గారికి ఏమి ఇస్తారు, ప్రియదర్శి గారికి? నేను ఆల్రెడీ ఈయనకి ఇచ్చాను. మీరేమి ప్రియ ఆనెస్టీ, ప్రియ మోడెస్టీ. ఓ అమేజింగ్. ఆయనకి ఆయన చూసుకొని ట్యాగ్ long ఆ ట్యాగ్ దెబ్బ స్క్రీన్ నేమ్ అయిపోవాలి. అన్న బ్రదర్స్ ఫర్ లైఫ్. Yeah, brothers. My brother. అది కూడా సేమ్ కానీ యాక్షన్ తో చెప్పలేను. అదే మీరు యుఎస్ రిటర్న్ చెప్పారా ఆయనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక మిత్ అండి. యూఎస్ రిటర్న్ ప్రతి ఒక్కరికి యాక్షన్ రూల్ లేదు. అసలు నాకు ఉన్న యాక్షన్ దొబ్బింది యూఎస్కి వెళ్ళిన తర్వాత. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉర్దూ వచ్చింది, తెలుగు ఇంకా అచ్చ తెలుగు వచ్చింది నాకు. సో అది సో ట్యాగ్స్ బ్రదర్స్ ఫర్ లైఫ్ హర్ష అయితే, మనోడు అండర్ గ్రౌండెడ్. గ్రౌండెడ్ కూడా చూశాను నేను. అంటే గ్రౌండెడ్ ఎలాంటి వాళ్ళు చూశానంటే, నాకు యాక్చువల్ అతను ఒక వస్తున్నాడు ప్రేమ అతను అనుకోండి, నాకు అప్పుడే లేచి పలకరించాలని లేదు, మనోడే కదా హగ్ ఇద్దామని. అతను అక్కడి నుంచి వచ్చేటప్పుడు లేవ కిషోర్ లేవ కూర్చో బ్రదర్, నేను కూడా ఒకప్పుడు నీలానే ఉండే, ఇప్పుడు ఇలా అయ్యాను, నేను ఒక నీలానే ఉండంటే నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అని ఫీలింగ్ వస్తుంది మనకు. అప్పుడు తిరిగికుండా మనం లేస్తుంటాం. వేరే వాళ్ళకి చూస్తే ఎలా ఉంటుంది అంటే, అతను ఎంత గ్రౌండెడ్ రా, అతను కిషోర్ని లేవద్దు అంటున్నాడు, అసలు నాకు లేవాలని యాటిట్యూడ్ లేదని నేను. మనోడు ఏదైతే అండర్ గ్రౌండెడ్. సో మీరు సీట్లో అడ్జస్ట్ అవ్వబోతున్నారు. అది కూడా మేము నార్మల్గా ఉంటాం సార్. ప్లీజ్ నన్ను మళ్ళీ, నేను కూడా నీ స్టేజ్ నుంచి వచ్చా అన్నాడు, నేను కూడా నీ స్టేజ్ ఉన్నాను, నీ స్టేజ్ నుంచి వచ్చా అన్నాడు. అంటే మనం ఎక్కడ ఉన్నామరా అని మనం ఆలోచిస్తాం, అదో ప్రాబ్లం. అసలు అమేజింగ్. జనరల్గా ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక రోల్ చాలా బాగా నచ్చి, అబ్బా ఈ రోల్ నేను చేస్తుంటే బాగుండేదిరా, మనకు పడలేదు అని అనుకుంటాం ఏ యాక్టర్ అయినా. అలాగా నేను కాదు, అరే ఇది హర్షకైతే భలే ఉండేది, అరే ఇది ప్రియదర్శి చేసి ఉంటే చాలా బాగుండేదని మీకు అనిపించిన రోల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే సైలెన్స్ చాలా భయంకరంగా ఉంది సార్. అలా చూస్తారు. సైలెన్స్ చాలా భయంకరంగా. ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటి ఉంది కదా, ఇది ఎప్పటికీ ఇది నాకు రావాల్సింది అనేది మాత్రం నాకు అది ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా లైఫ్ లో 100% గోల్స్ అయిపోయాయి. అంటే ఇంకోటి కొన్ని చేసేటప్పుడు అబ్బో ఇది పడకపోతే బెటర్, లేకపోతే దొరికిపోయే వాళ్ళు అనేవి చాలా ఉంటాయి. ఎందుకంటే మన లిమిటేషన్ నాకు తెలుసు, ఇది కనుక నాకు వచ్చిన ఖచ్చితంగా దొరికిపోయే అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు చేసిన క్యారెక్టర్ ఏదన్నా ఇది ఎలా చేసాను దొరికిపోయారా అని అనిపించిందా? అంటే తాగుబోతు ఒకటి నాకు రాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రంకర్ రాదు మనకి. ఆ విషయంలో ఎక్స్ట్రీమ్ మెలో డ్రామాటిక్ అండ్ ఫనీలో తాగుబోతు రమేష్, ఆథెంటిక్గా మనోడు బాగా చేస్తాడు హర్ష. అలాంటిది నాకు పడ్డదనుకో ఇంకా నాకు ఉంటుంది అప్పుడు. సార్ అప్పుడు నేను వెంటనే డైరెక్టర్కి చెప్పాను, సార్ తాగబోతు కంపల్సరీ ఊగాలని లేదు సార్, మామూలు కూడా ఒకసారి తాగదు తెలుసా అంట. బాగుందండి, అట్లా మేనేజ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనం దొరికిపోతాం. మీరు అలా అంటారు కానీ వెన్నెల మూవీలో మీరు పబ్లో చేసిన డాన్స్ తాగేసి ఇంకా వెన్నెల గురించే మారుతున్నారు, మర్చిపోలేదు సార్, ఆ సీన్ మర్చిపోలేదు. సీరియస్లీ. సో మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా, లైక్ ఈ ఆర్టిస్ట్ ఈ సీన్ లో ఉంటే, ఐ మీన్ ఈ రోల్ లో ఉంటే బాగుండేది అనిపించిందా? అట్లా అని అనిపించలే, బట్ నాకు హర్షది ఫస్ట్ షార్ట్ ఫిలిం మన వైవా చూసినప్పుడు ప్రతిసారి ఐ థింక్ రెండు అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఈర్ష కలుగుతుంది అనమాట, అబ్బా ఇలాంటిది నాకు ఎందుకు పడలేదని. సెకండ్ అది పడ్డా కూడా నేను అలా చేయలేనేమో అని అదొకటి అనిపిస్తుంది. అండ్ డెఫినెట్లీ అగైన్ సుందరం మాస్టర్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ సుందరం మాస్టర్ బికాజ్ మనోడు he took it up onto his shoulders and did something. నీకు బీజిఎం లేదు కాబట్టి ఇక్కడ అనిపిస్తుంది. ఇప్పుడు వరకు హ్యూమన్ బీయింగ్, హంబుల్ హ్యూమన్ బీయింగ్ ట్యాగ్స్ జస్టిఫై వర్సటైల్ అన్నాను కదా, సో సుందరం మాస్టర్ చెప్పి మీరు అది కూడా జస్టిఫికేషన్ ఇచ్చేసారు. versatile star. వన్ రోల్ ది అదర్ యాక్టర్ క్యాన్ ఆర్ విల్ నెవర్ డూ అగైన్. దర్శి గారికి స్పైడర్ రోల్. ఓకే. హర్ష గారికి? హర్ష గారికి వైవా షార్ట్ ఫిల్మ్ ఉంది కదా, అది మళ్ళీ చేయడు కూడా. ఎందుకంటే ఇప్పుడు అలా రాదు ఇప్పుడు అలా ఛాన్స్ లేదు. దట్ మ్యాజిక్ వాస్ డిఫరెంట్. అంతే ఆ ఫస్ట్ టైం వండర్స్ ఉంటాయి కదా అట్లా. అప్పుడు ఒక తెలియని రెక్లెస్నెస్ ఉంటుందండి యాక్చువల్గా, అది ఇప్పుడు మళ్ళీ రాదు. ఇప్పుడు తెలియకుండా ఒక చిన్న చాలా ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అది హర్ష గారి గురించి నేను వైవా ఆల్రెడీ చెప్పేసా. అరే ఫస్ట్ ఛాన్స్ ఆయన అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వైవా. ఇప్పుడు అది చేయొచ్చా లేకపోతే అంటే చేస్తే కొత్త వర్షన్ వస్తుంది అంతే. ఇప్పుడు అది డెఫినెట్లీ ఇప్పుడు సబ్రీషే కదా, సబ్రీష్ మళ్ళీ వచ్చి అదే సెటప్ ఇంకోసారి పెడితే మనోడు ఇంకో కొత్త వర్షన్ ఇస్తాడు. బట్ యాక్చువల్లీ దాంట్లో ఎవాల్వ్డ్ వర్షన్, మచ్ ఎవాల్వ్డ్ వర్షన్ ఇస్ సుందరం మాస్టర్. అంటే ఒక ఇంగ్లీష్ టీచర్గా తను చేయాలనుకున్నది, బట్ వైవా అక్కడ ఏంటంటే వీ ఫేక్స్ ఆల్ ఆఫ్ దాట్ యాజ్ అ వైవా టీచర్.
కానీ ఈజ్ ఎవాల్వ్డ్ మచ్ బెటర్ యాజ్ అన్ యాక్టర్ టు సుందరం మాస్టర్. సో అది నాకు బాగా అనిపిస్తుంది. చెయ్యలేడు అంటే ఇతను చేయగలడు, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఐ థింక్ ఎందుకంటే ఈ హాజ్ సో మచ్ టు ఆఫర్, దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఎందుకంటే అది నేను ఒక్కనే కాదు, మన మోహన్ సార్ కూడా, ఇంద్రగంటి సార్ కూడా ఈ అందరికి చెప్పిండు బయటగా. ఇస్ లైక్ నాకేంటంటే ఈ సినిమా ద్వారా నాకు ఒకటి అనిపించింది ఏంటంటే మళ్ళీ మేబీ ఇట్లా ఎవరు మనోడికి రామ్కి క్యారెక్టర్ రాయలేరేమో అని అనిపించింది. మాకు చదివేటప్పుడు అఫీషియల్గా వీ న్యూ దట్ ఇది హర్షత్, వీ న్యూ దట్ ఈస్ జాయినింగ్ కదా, తెలుసు కదా, క్రేజీ లెవెల్ తీసుకెళ్తారు అనుకున్నాం. అండ్ ఐ ఎక్స్పెక్టెడ్ హీ టుక్ ఇట్ టు అనదర్ లెవెల్. ఆఫ్టర్ హిస్ ఎంట్రీ ఇన్ ద మూవీ అది కంప్లీట్ వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది. యాక్చువల్లీ షూటింగ్ స్టార్ట్ అప్పుడు మేము వేరే షూట్లో ఉండే, అక్కడ కొంచెం పడి కొంచెం థై ఇంజురీ ఉండే మనోడికి. అయినా సరే హీ అసలు బై ద టైమ్ ఆ సూట్ వేసుకున్న సరికల్లా హీ వాజ్ ఫిలిం సిటీలో కొంచెం ఆల్రెడీ హీ వాజ్ లైక్ దేర్. అంటే బెస్ట్ పార్ట్ ఇస్ హి హస్ నో ఐడియా అది ఏ రేంజ్ ఇంపాక్ట్ అవుతుందో ఆయన రోల్ చేసేటప్పుడు. ఆయన జస్ట్ క్యాజువల్ చేసేస్తున్నాడు అంతే. వెయిటింగ్ ఫర్ దట్ మ్యాజిక్ అన్నమాట. మీ మూవీస్లో నుంచి మీ ఫేవరెట్ డైలాగ్స్? నావి మీ మూవీస్లో నుంచి మీ ఫేవరెట్ డైలాగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం నా డైలాగ్స్ వినడం నాకు కొంచెం క్రింజ్ ఫీలింగ్ వస్తుంది. ఇవన్నీ క్రింజ్ డైలాగే చెప్పండి. అంటే వచ్చేసి క్రింజ్ డైలాగ్ కాదు, నేను చెప్తుంటే. సో అంటే పోనీ మీ ఫేవరెట్? నాకు హర్షద్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంత్ ఆఫ్ మధులో నాకు పీక్ ఇష్టం అన్నమాట. మంత్ ఆఫ్ మధు ఐ థింక్ జిమ్కెల్ మాయా పీక్, అది నాకు పీక్ అన్నమాట. దాని తర్వాత ఒక సిరీస్ లో ఈషా రెబ్బా గారితో ఒక సీక్వెన్స్ ఉంటుంది, అది హోల్ సీక్వెన్స్ చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ ఫనీ సీక్వెన్స్. సో మీకు అలాగా మీ ఫేవరెట్ డైలాగ్స్ ఫ్రమ్ యువర్ మూవీస్ ఆర్? నాకు ఈ సినిమాలో ఐ థింక్ డెఫినెట్లీ మేము ముగ్గురం చేసేది ఒకటి ఉంటుంది బేసికలీ, టు కిల్ ఫర్ అండ్ టు డై ఫర్. ఐ థింక్ దట్ ఎవ్రీ టైమ్ ఆ సీక్వెన్స్ నేను డబ్బింగ్లో చూసుకున్న ప్రతిసారి అదొకటి. తర్వాత ఐ నో ఐఎమ్ రివీలింగ్ ఇట్, బట్ ఇట్లా అన్నను ఒకసారి ఇట్లా పట్టుకొని అమ్మాయి పుడితే చంద్రిక, అబ్బాయి పుడితే చందు అని పెట్టుకుంటాను రా అని. ఇస్ లైక్ దట్ వన్ సీక్వెన్స్ ఐ థింక్ అదొకటి. తర్వాత మేము టు డై ఫర్ అండ్ టు కిల్ ఫర్ అనేది ఇట్స్ లైక్ నాకు చచ్చేంత ఇష్టం అది బేసికలీ. మీకండి? నాకు ఈ సినిమాలోనే మా ఇద్దరికి కోడ్ వర్డ్ ఉంటుంది అన్నట్టు ముగ్గురికి. అది ఆయన మధ్యలో ఆపేస్తుంటారు. అది వెయిట్ చేయొచ్చా? సస్పెన్స్ అంటే బిడ్డ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని ఆపేస్తాడు. దాని కంటిన్యూషన్ నేను చెప్పాలి, చెప్తేనే అక్కడ నుంచి కాన్వర్సేషన్ ముందుకు వెళ్తుంది అనమాట. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు లెట్స్ నాట్ రివీల్ ద డైలాగ్. ఓవరాల్ ఏంటంటే ఒక ఫ్రెండ్ని కలుస్తున్నావు అనుకో, వి షుడ్ హ్యావ్ ఎ కోడ్ వర్డ్. నా ఆలోచన మూవీలో బేసిక్గా మరి ఇప్పుడు ఇంద్రగంటి గారు ఏమంటారు, నా ఆలోచన ఏంటంటే అసలు వాడికి మనం గుర్తున్నామా లేదా అనేది ఒకటి ఉండాలి కదా. సో మనకు పాత మనం అప్పుడు అనుకున్నప్పుడు ఆ డైలాగ్స్ ఏంటన్నదానికి అది చెప్పాలి. అది కంటిన్యూ కోడ్ వర్డ్ ఆకాశం ఎర్రగా ఉంది అండ్ అది అన్న క్రియేషన్. ఇట్ వాస్ నాట్ లైక్ ఇట్లా చాలా మీరు సినిమాలో చూస్తున్న లైక్ ఇంప్రోవ్స్. లేదండి, ఒక క్రియేటర్ ని పొగుడుతున్నారు, పొగట్లేదండి, అది మీకు తెలియట్లేదు. అన్నా నువ్వు ఇట్లా చేయగల. ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టు డిఫైన్ సినిమా యాజ్ ఎ పర్సన్, వాట్ ఈస్ సినిమా యాజ్ ఎ పర్సన్ ఫర్ యూ? అబ్బో ఇంత డీప్ క్వశ్చన్ అంటే వెన్నెల కిషోర్. యా వావ్. నాకైతే నిజంగా మీకు ఎందుకు కూడా చెప్పాను రీజన్. రికార్డ్ ఏందో ఒకసారి మళ్ళీ చెప్పరా? ఫర్ మీ సినిమా అంటే నాకు కిషోర్ అన్న అంతే, హ్యాండ్స్ డౌన్. ఎందుకో మీకు చెప్పాను కదా, అంత సెల్ఫ్లెస్ గా ఎవరు అలా చేయరన్నా మీకే తెలుసు. ఈవెన్ యూ నో బ్రదర్స్ ఫర్ లైఫ్ అన్నావు. ఆయన చెప్పడం బట్టి దీని తర్వాత నుంచి వెన్నెల కిషోర్ వెన్నెల తీసేసి సెల్ఫ్లెస్ కిషోర్. ఇప్పుడు ఇందులో ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే సినిమా వెన్నెల కిషోర్ అంటే ఏం లేవు, జెన్యూన్ గా. ఇప్పుడు మన ఫస్ట్ కలర్ సినిమా ఆలమారా అని ఉంది కదండి మూవీ. అలా చెప్పడం సినిమా అంటే ఆలమారా అండి, అది లేకపోతే సినిమా అనేది స్టార్ట్ అయ్యేది కాదు. సో ఆయన ప్రకారం ఏంటంటే కిషోర్ చాలా సీనియర్, త్వరలో రిటైర్ అయిపోతున్నాడు, ఆయన ఆశీర్వాదంతో మేము ఆయన కొనసాగిస్తూ అనే రేంజ్ అది ఉంటుంది. ఇప్పుడు మన డే స్టార్ట్ అవుతున్నప్పుడు లైక్ ఫస్ట్ థింగ్ మనకి చేతిలో ఫోను, చెవిలో పాట, ఇది మ్యాండేటరీ. సో మీ డే స్టార్ట్ అవుతున్నప్పుడు వాట్ ఈస్ దట్ వన్ సాంగ్ ఇట్ విల్ బి డెఫినెట్లీ దేర్ ఇన్ యువర్ ప్లేలిస్ట్?
సారీ సార్ లేదు మా ఇద్దరికి Song ఏ కదండి. వేరే విజువల్ వచ్చింది ఏది? సారీ సార్ లేదు అది పోనీ ఏమొచ్చిందో చెప్తా వద్దు వద్దులేండి పోనీ వాట్ ఈస్ దట్ వన్ సాంగ్ విచ్ విల్ బి దేర్ ఇన్ యువర్ ప్లేలిస్ట్ ఎవ్రీ డే? ఐ థింక్ ఇప్పుడు కరెంట్ ప్లేలిస్ట్ ఆన్ ఇస్ సంచారి నాకైతే డెఫినెట్లీ సంచారి. నేను అది వచ్చినప్పటి నుంచి ఆ పాటే వింటాను. బా చాలా కమిటెడ్ గా ఉన్నారు సార్. నేను దర్శి చెప్పిందే వింటానండి సార్ ఈ సినిమాలో. సో నేను ఎవ్రీడే పొద్దున సంచారి పెట్టుకొని ఆయన స్క్రీన్ షాట్ పంపుతాను నేను ఈరోజు విన్నానని. ఆయన క్యాలెండర్ టిక్ చేసి అలా పెట్టగానే పేమెంట్ పడిపోతుంది. లేదండి రోజు 3 సార్లు సంచారి పాట వింటే మాకు హెడ్ఏక్ తగ్గిపోద్దని ఈయన చెప్పారు మాకు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి మూవీలో యాక్ట్ చేయాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఫస్ట్ మీకు తెలుగు రావాలండి, అచ్చ తెలుగు. అంటే తెలుగు మీకు బేసిక్ టు ఇంకా Pro levels ప్రో లెవెల్స్ ఎక్కడైనా పర్వాలేదు. సంస్కృతం కూడా రా. అవసరం లేదండి, తెలుగు వచ్చి ఉండాలి. తర్వాత బేసికలీ ఇప్పుడు ఏంటంటే కిషోర్ అన్న లెవెల్ ప్రో కాకపోయినా సరే అంటే ఇప్పుడు నాకు నేను తెలుగు నాకు రాదంటున్నాను. కాదు నేను అనేది సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అన్నట్టు ప్రతి క్వశ్చన్ చుట్టూ వెన్నెల కిషోర్ గారు లేదు. ఎందుకు అంటే మాకు మీరు చెప్తే నమ్మరు, అన్న ఇప్పుడు 3 ఫిల్మ్స్ చేసిండు ఎవరు సార్ తోటి. మేమిద్దరం ఫస్ట్ ఎంట్రీస్ ఈ సినిమాలోకి. అండ్ మేము వీళ్ళిద్దరు ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ నాకు డౌటే అండి. ఇది బాగుంది సార్. బేసికలీ మోహన్ గారు ఈ నాది ఖచ్చితంగా డౌటే. ఫంక్షన్ వితౌట్ 2 people. ఒకటి ఏంటంటే శ్రీనివాస్ అవసరాల వద్దు ఇవి చెప్పకు సార్. ఇది చెప్పకపోయినా అది ఎవిడెన్స్ సార్. ఏమండి ఏదో రకంగా నెక్స్ట్ నన్ను ఉండేలా చేసేది ఖచ్చితంగా ఇది నెగిటివ్ స్ట్రాటజీ ఇది తెలుసా. అది పాజిటివ్ కదండి సార్ అర్థమవుతుంది, మోహన్ సార్ అర్థమవుతుంది. అది పాజిటివే కదా. పాజిటివ్ డెఫినెట్లీ. అయిపోయింది చూడండి, నెక్స్ట్ టైం నేను లేను. అయిపోయింది అవుట్. ఈ మూవీ డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని, మీ కో ఆర్టిస్ట్ని ఎలా మీరు పొగిడేశారు కాబట్టి 1 word ఫర్ దెమ్, అబౌట్ దెమ్. యా, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆయన హీఈస్ ఆల్వేస్ సినిమా అనమాట. ఆయన ఎవర్ ఈజ్ ఆన్ సెట్ ఆర్ యూనో ఈస్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ద ఫిల్మ్, హౌ బెటర్ ఇట్ కెన్ బి ఇంప్రూవైజ్డ్, యూనో. సో లైక్ దట్, ఐ మీన్ అందరూ అలాగే ఉంటారు, బట్ స్టిల్ ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ ఫస్ట్ టైం నాకు. అండ్ ఐ రియలీ లవ్ దట్ ప్రాసెస్ అండ్ ఐ వాంట్ టు బీ దేర్ అగైన్ అండ్ అగైన్ ఆన్ హిస్ సెట్స్, యూనో. బికాజ్ ఎంజాయ్ చేస్తాం మనమే ఆ ప్రాసెస్ని. కొన్ని చోట్ల ఇట్స్ లిటిల్ మెకానికల్, బట్ హియర్ యూ థరలీ ఎంజాయ్ ద ప్రాసెస్ అండ్ వీ వేకప్ ఫర్ దట్, యూనో. సో యా, సూపర్. టు బి వెరీ ఆనెస్ట్, నాకు ఇంజరీతో వెళ్ళాను కదా నేను. సో ఆన్ సెట్, సో ఐ మీన్ పేమెంట్స్ వర్ రియలీ ప్రాంప్ట్. అంటే నాకు ఎక్కడేమైనా అవసరాలు ఉంటాయేమో అని చెప్పి. సో ఇట్ వాస్ దే టుక్ రియలీ గుడ్ కేర్ ఆఫ్ అస్. అండ్ ఇట్ వాస్ మై ఫస్ట్ టైం వర్కింగ్ విత్ శ్రీదేవి మూవీస్. సో very very nice producers. I think every actor should deserve producers like this. Yeah, super. I think sir definitely he expects all of his team members to ante he pushes everybody to some sort of excellency. Ante whether ఏ యాక్టర్తో అయినా పని చేసినా కూడా బేసికలీ he inspires that particular person to a point where he only gives best after that. సో అట్లాంటి వాతావరణం క్రియేట్ చేస్తారు. ఫస్ట్ ఆయన అలాగ ఉంటారు, అంటే హీ ఈజ్ పర్సనలీ ఇండివిజువల్లీ లుకింగ్ ఫర్ ఎక్సలెన్సీ ఇన్ రైటింగ్, డైరెక్షన్. సో మాకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీన్ని, అండ్ ఆల్సో హీస్ వన్ అమాంగ్ దోస్ ఫ్యూ డైరెక్టర్స్ హూస్ బ్రిడ్జింగ్ సినిమా విత్ లాట్ ఆఫ్ లిటరేచర్. ఆయన ఒక అంటే చాలా ఎక్కువ చదువుతూ ఉంటారు. సో ఎంతో లిటరేచర్ని, ఎంతో వినూత్నమైన ఐడియాస్ని కానీ, లేకపోతే ఇంకా భాషలో అంటే పదప్రయోగం అంటే ఏదో కొత్తగా ఏమైనా చేయడానికి హీ ఇన్స్పైర్స్ ఎవ్రీబడి అరౌండ్ దెమ్ టు ఇంకా ఏమైనా. అండ్ అదేంటంటే ఈజ్ నాట్ లైక్ ఇప్పుడు చెప్పు ఇక్కడ ఏం చేస్తా అలా కాదు. హీల్ మేక్ షూర్ హీ క్రియేట్స్ అన్ ఎన్వైరన్మెంట్ వేర్ ఎవ్రీబడి వాంట్స్ టు డూ సంథింగ్ బెటర్ ఫర్ ద ప్రోడక్ట్. అండ్ దాన్ని ఎంపవర్ చేసే ప్రొడ్యూసర్ సంబడి లైక్ కృష్ణప్రసాద్ గారు. ఆ ఎన్వైరన్మెంట్ని ఎప్పుడు ఇంటాక్ట్గా ప్రొటెక్ట్ చేయడం అంటే పక్కన ఉండడం కాదండి, ఫ్రీడమ్ ఇవ్వడం. ఈవెన్ ఆ ఫ్రీడమ్ అంటే ఒక్కోసారి లైక్ ఈవెన్ సమ్టైమ్స్ యూ ఈవెన్ తెలియకుండా ప్రొడక్షన్లో కొన్నిసార్లు యూ గో లిటిల్ ఓవర్ బోర్డ్ ఆర్ అండర్ బోర్డ్, బట్ టు స్టిల్ బీ దేర్ టు ఆ విజన్ని ఎంపవర్ చేయడానికి యూ నీడ్ సంబడి లైక్ కృష్ణప్రసాద్ గారు. ఆయనకు ఆ సంస్కారం, తర్వాత సచ్ ఎ లెజెండ్ ఈజ్, అంటే సచ్ అన్ అండర్ రేటెడ్ లెజెండ్ దట్ హీస్ మ్యాన్ ఈజ్. అంటే మనం ఇప్పుడు కల్కి చూసి వావ్ అని అనుకుంటాం, విచ్ ఇస్ యాక్చువల్లీ వావ్, బట్ దీని అన్నిటికీ బీజం పడింది అక్కడ వీర్ ద్వారా. సమ్వేర్ ఇన్ ఆదిత్య 369, సమ్వేర్ ద ఫస్ట్ తెలుగు సైఫై ఫిల్మ్ అనొచ్చు మనం ఒక విధంగా.
ఆదిత్య 369ని. సో ఇమాజిన్ ఎక్కడి నుంచి వర్క్ చేస్తూ ఇప్పుడు కూడా మా ముగ్గురిని ఎప్పుడు కలిసినా సార్ బాగున్నారా అంటుండో, మాకే ఇంకా సార్ అంటారండి మమ్మల్ని. సో టు వర్క్ అంటే దిస్ ఇస్ ద కల్చర్, ద కల్టివేషన్ ఆఫ్ మైండ్, ద కల్టివేషన్ ఆఫ్ ది ఆర్ట్. టు లెర్న్ విత్ దీస్ పీపుల్ ఈజ్ ట్రూలీ లెజెండరీ. మీరు అన్నట్టుగా లైక్ డైరెక్టర్ గారి మూవీస్లో లిటరేచర్ తెలుగు అచ్చ తెలుగు బాగా జస్ట్ నాట్ తెలుగు, హీ రీడ్స్ ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్. అంటే ఇంగ్లీష్ అయినా కానీ లేకపోతే ఐ థింక్ హీస్ టాకింగ్ అబౌట్ అ ఫ్రెంచ్ రైటర్ ది అదర్ డే విచ్ ఇస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ ఆఫ్ కోర్స్. బట్ యా, అంటే వేరే మూవీస్లో ఈ మూవీస్కి డిఫరెన్స్ మెయిన్ అదే కాబట్టి మనం ఇప్పుడు వీఆర్ యూజ్డ్ ఫర్ పంచెస్. ఒక డైలాగ్ పడంగానే ఇంకో పంచ్ తోటి మనం కామెడీ జనరేట్ చేస్తున్నాం. అలా కాకుండా పదాలతోటి కామెడీ అది క్రియేట్ అంటే మోర్ దెన్ ఎనీథింగ్ అంటే ఇట్స్ నాట్ పంచ్ అండ్ ఇట్ ఈస్ అబౌట్ రైటింగ్ హ్యూమర్. ఎస్. ఇప్పుడు కామెడీ ఇంటెంట్ ఏముంటుందంటే మిమ్మల్ని ఈ పదం ఈ డైలాగ్ చెప్పి మిమ్మల్ని నవ్వించాలని ఒక ఇంటెంట్ ఉండొచ్చు కామెడీ తోటి. బట్ వెన్ యూ వర్క్ విత్ సంబడి లైక్ మోహన్ సార్, మీకు ఏంటంటే హీ రైట్స్ హ్యూమర్ విత్ ఇన్ ద లైన్స్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ యాక్టర్స్ లైక్ దెమ్, ఇట్ ఈస్ లైక్ ఇట్స్ ఈజీ, లైక్ కేక్ వాక్ అనమాట. అంటే నాట్ జస్ట్ దెమ్, అంటే ఇప్పుడు సడన్గా ఇద్దరు ఇట్లా చూసారు కానీ దేర్ ఆర్ యాక్టర్స్ లైక్ శ్రీని ఈ సినిమాలో కానీ, లేకపోతే అండ్ ఆఫ్ కోర్స్ ది ఓజీ ఆఫ్ ఆల్ ఆఫ్ ఇస్ తనికల బర్ని గారు, ఆయన కానీ, తర్వాత ఇంకా లాట్ ఆఫ్ యాక్టర్స్ని కల్పలత గారు కానీ, లేకపోతే ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ అదర్ ఫెంటాస్టిక్ యాక్టర్ నరేష్ గారు టూ. ఇలాంటి వాళ్ళందరినీ బేసిక్లీ ఏంటంటే అందరినీ దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు ఓపెరా స్టార్ట్ అనమాట. సో ఇట్స్ లైక్ దాట్ విత్ మోహన్ సార్. సో మీరు లైక్ క్వైట్ ఎ టైం మీరు డైరెక్టర్ గారితో ట్రావెల్ చేయటం, లైక్ వాట్ ఈస్ దట్? మీరు వన్ వర్డ్ అంటే కష్టం అన్నారు కాబట్టి వన్ లైన్ చెప్పండి. అంటే మాక్సిమం కవర్ చేశారు దర్శి గారు, కానీ నాకేంటంటే ఇట్స్ హీఈస్ లైక్ ఎ వెకేషన్ ప్లేస్ ఫర్ మీ. అంటే ఒక సెట్కి వెళ్తే ఏంటంటే నాకు పెద్ద హెక్టిక్ ఉండదు. దట్ ఇక్కడ ఏం చేయాలి యూజువల్లీ కొన్ని చాలా రేర్గా ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే మనకు తెలియని తర్వాత వీ నో దట్ హ్యూమర్ సమ్వేర్ ఎక్కడో మిస్ అవుతుంది. హర్ష లాంటి ఎవరైనా కో యాక్టర్ ఉంటే ఆయన క్యారవాన్కి వెళ్ళిపోయి ఏమైనా చేయొచ్చా సంథింగ్, డైరెక్టర్తో కూర్చొని సంథింగ్ ఉంటుంది కదా. ఇక్కడ అసలు అలా ఉండదు. హ్యాపీగా మేకప్ వేసుకొని సెట్కి వెళ్ళిపోతే వీ నో వాట్ టు డూ బికాస్ హీ ఆల్రెడీ గేవ్ us. అండ్ ఇంకా ఇంప్రూవైజేషన్ ఆల్రెడీ ఇంప్రూవైజ్డ్ ఉంటుంది. సో అది మోస్ట్ హ్యాపీ. ఈవెన్ రావు రామకృష్ణ గారు కూడా నేను కూడా ఇద్దరం మాట్లాడుకునే వాళ్ళం దట్ ఒక టైంలో బర్న్అవుట్ అయిపోతాం మేము డూ సమ్ సెట్ ఆఫ్ మూవీస్. ఆ టైంలో అబ్బా ఇక్కడ ఒక ఇంద్రగంటి గారి మూవీ పడి ఉంటే మనకు ఒక చిన్న వెకేషన్ అనమాట, రిలీఫ్ ఉంటుంది హ్యాపీగా. దెన్ అగైన్ వీ కెన్ గో బ్యాక్ ఎనర్జిటిక్ టు ద అదర్ సెట్స్ అని ఒక చిన్న ఫీలింగ్. అండ్ అదే ఐ థింక్ యాడింగ్ టు దట్ ఈస్ లైక్ ఇట్స్ ఆల్ లైక్ దేర్. అండ్ మా ఒక్కరికే కాదు, ద టీమ్ మెంబర్ ఆల్సో లైక్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, ఎవ్రీవన్ నోస్ వాట్ టు డు, వాట్ వి ఆర్ డూయింగ్ అనేది. డూ ఇట్ విత్ వెరీ ఎంజాయ్. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఏం చేయాలో తెలుసు కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు ఏం చేయకూడదో తెలుస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే వచ్చిన పని ఇంకెంత బెటర్ చేయొచ్చు అనేది. అఫీషియల్లీ ద బెస్ట్ డైరెక్షన్ టీమ్ అండి ఇన్ ద మూవీ ఆల్సో. ఎవ్రీవన్ నోస్ ఎవ్రీ డైలాగ్. అది అసలు చాలా రేర్ యాక్చువల్లీ. ఎందుకంటే మనం ఎప్పుడన్నా డైరెక్టర్ గారికి మనకు అనిపిస్తుంది, మనం వెళ్ళి డైరెక్టర్ అడిగేంత ఒక్కోసారి మనకు ఆ స్థాయి ఉండదు, ఒకవేళ సిచ్యువేషన్ అక్కడ ఉండదు. మనం ఏం చేస్తామంటే అసిస్టెంట్ డైరెక్టర్ కొరకు అడుగుతాం, ఏంటి భయ ఎక్కడంటే యూజువల్గా మనకు బయట వచ్చేది నాకు తెలియదు సార్ డైరెక్టర్ అనేది ఉంటుంది యూజువల్గా. ఇక్కడ అసలు అలా ఉండదు. ఎవ్రీథింగ్ నేను ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది షార్ట్ అనేది మొత్తం క్లారిటీ ఉంటుంది. నేను ఒక స్టేట్మెంటో లేకపోతే ఒక లైన్ చెప్తాను, దాన్ని మీరు అవునండి కరెక్టే అన్నది కాకుండా లైక్ లేదే నేను కాదన్నట్టుగా చెప్పాలి. దీంతో స్టార్ట్ చేద్దాం. ఈ మూవీకి మెయిన్ హీరో మీరే. అవును సార్ కాదు, ఇంత చెప్పిన తర్వాత ఆయన నిజంగా ఒప్పుకుంటారని మీ ఆలోచన మీకు ఆయన గురించి చెప్పిన వైవా షార్ట్ ఫిల్మ్ తోటి వైవా హర్ష అని పేరు వచ్చింది, మీకు వెన్నెల సినిమా తోటి వెన్నెల కిషోర్ అని వచ్చింది. ఈయనకి ఈ సినిమా నుంచి బట్ నాకు వెన్నెల సినిమా అద్భుతంగా, అంటే డెఫినెట్లీ ఐఎమ్ గ్రేట్ఫుల్ అనుకోండి. బట్ యాక్చువల్గా పేరు వచ్చింది మాత్రం వెన్నెల సినిమాలో చాలా బాగా చేసినందుకు కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కిషోర్ అనేది చాలా కామన్ నేమ్ ఉండింది. సో ఒక ప్రొడక్షన్ మేనేజర్ గారు స్టార్ట్ చేశారు ఫస్ట్. ఓకే, నాకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది, బండి ఎన్నోవా ఒక బదులు ఒకరికి వెళ్ళిపోయింది. ఓకే, అందుకే లెట్ మీ ట్యాగ్ యూ యాజ్ వెన్నెల కిషోర్ అని అట్లా స్టార్ట్ చేశారు. ఓకే, అమేజింగ్ క్లిక్ బైట్ వచ్చింది. వెన్నెల కిషోర్ పేరు ఎలా వచ్చింది? బెస్ట్ చెప్పారంటే ఈయనకి ట్యాగ్ ఏంటంటే ఐఎమ్ నాట్ ఎ స్టార్, ఐఎమ్ నాట్ ఎ స్టార్. అది సార్ మూవీ ట్యాగ్ లైన్ కూడా బాగుంటుంది స్టార్. ఇప్పుడు మనకి అన్ని మూవీస్కి ఫ్రాంచైజీ ఎరా నడుస్తుంది, ప్రతి మూవీకి పార్ట్ 2 వస్తుంది. సో సారంగపాణి జాతకం పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చా?
ఐ డోంట్ థింక్ సో, వద్దు కూడా. ఐ థింక్ దిస్ విల్ బి అ యూనిక్ వన్ స్టాండింగ్ ఫిలిం. ఐ థింక్ మళ్ళీ ఐ థింక్ ఒకటి ఎందుకు వద్దంటున్నా అంటే మోహన్ సార్ దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి ఇట్లాంటివి, అండ్ వీ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ సంథింగ్ న్యూ. ఒకటి ఎందుకంటే సారంగపాణి జాతకం అనేది ఒక డెఫినెట్లీ గ్రేట్ ఐడియా, వీ హ్యాడ్ లాడ్ ఆఫ్ ఫన్ అబౌట్ ఇట్, బట్ ఐ వాంట్ టు సీ హిమ్ రైట్ సంథింగ్ న్యూ సో దట్ వీ కెన్ అగైన్ ఆల్ గో బీ పార్ట్ ఆఫ్ ఇట్. అది సెల్ఫిష్ నాకు, ఎందుకంటే వారు ఈజ్ అ జీనియస్, చాలా ఐడియాస్ ఉంటాయి. ఇది ఒకటి, అండ్ వారు నాకు ఫ్రాన్స్ సీక్వెల్ ఉంటుందేమో మన ఇద్దరం మళ్ళీ ఉండొచ్చు అనుకున్నా. అది కాదు అయిపోయింది. మిమ్మల్ని ఇంకా కొత్తగా డిఫరెంట్లీ ఐ వాంట్ లైక్ అయిపోయింది. సో మీరు మళ్ళీ అటు వెళ్ళిపోయి సో మీరు పార్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. ఎక్స్పెక్ట్ కదండి, కోరుకుంటున్నాం. ఒక నా ప్రకారం ఏంటంటే ఈ సినిమాలో అంటే ఇప్పుడు మూవీ టూ ఎర్లీ టు సే కానీ ఐ వుడ్ సే ఒక చిన్న స్పిన్ ఆఫ్ ఉండాలి ఈయన క్యారెక్టర్. అసలు అంటే ఇప్పుడు ఇది మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది నేను ఎందుకు అంటున్నానంటే ఇతను ఏంటి, అతను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, ఆ స్టేజ్కి ఎలా వచ్చాడు దగ్గర మూవీ ఎండవచ్చు, బికాజ్ అదొక సపరేట్ జర్నీ అవ్వచ్చు. అట్లా నేను ఐఎమ్ హోపింగ్ ఒక స్టాండ్ అలోన్ స్పిన్ ఆఫ్ ఫర్ రామ్కి యాజ్ అ క్యారెక్టర్ దీంట్లో. ఐ థింక్ ఇట్ విల్ బి ఫెనామినల్. మళ్ళీ ఐ థింక్ హీ విల్ సర్పాస్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ మంత్ ఆఫ్ మధు, దట్ ఐ కెన్ అష్యూర్. కిల్లర్ ఉంటుంది ఖచ్చితంగా. లాస్ట్ లో వెయిటింగ్ మై రోల్. We thoroughly enjoyed. I thoroughly enjoyed with this conversation. Same అండి, మాకు కూడా. I wish all the best and ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని అందరూ కడుపుబ్బా నవ్వుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. This movie is going to be that most beautiful entertaining film of this year. Irrespective of any age group, అందరూ వచ్చి కుటుంబ సమేతంగా వచ్చి చూడదగ్గ సినిమా ఇది. సో సారంగపాణి is going to be a banger. Amazing. Waiting for that banger. All the best, sir. Thank you so much. Thank you so much.